శుభం. పేరు పరమశివం. వయస్సు 73 సంవత్సరములు. ఊరు మగమాయి తిరుమణి. నేను శ్రీ పూండీ స్వామిని వారి అరుగు మీద ఆసీనులైన సమయంలో దర్శించుకున్నాను. అప్పుడు నా వయస్సు 27 సంవత్సరములు. నా భార్య మరణించడంతో మా తల్లిగారు నాకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తలిచారు. ఆమె, నేను మరిద్దరితో కలిసి నాత్తాం మండి అనే గ్రామానికి సంబంధం కలుపుకోవడానికి వెళ్ళాం. ఆ గ్రామంలోని ఒక వ్యక్తి, శ్రీ పూండీ స్వామి దర్శనం చేసుకోండి, వారికి మీ సమస్యలేమీ చెప్పనక్కర్లేదు, ఒక టీ సమర్పించుకోండి చాలు అని శ్రీ స్వామి గురించి చెప్పి, శ్రీ స్వామి మీ జీవితానికి ఒక దారి చూపుతారు అని కూడా చెప్పాడు. అందరము నాత్తాం మండి నుండి కాలినడకన పూండీ వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాము. నలుగురము టీలు కొని తీసుకొని వచ్చి వారికి సమర్పించి నమస్కరించుకొని వారి సన్నిధిలో కూర్చున్నాము. నేనొక సిగరెట్టును శ్రీ స్వామి చేతిలో ఉంచి వెలిగించాను. అప్పుడు ఏటిలో కూర్చున్నాను. వరద వచ్చింది. వరద అంతా తగ్గిన తర్వాత లేచి వెళ్ళి ప్రక్కన అరుగు మీద కూర్చున్నాను. ఆ ఇంట్లో వాళ్ళు వేడి అంబలి కలిపి ఇచ్చారు. త్రాగాను. శుభం, త్వరగా జరుగుతుంది అంటూ ఆశీర్వదించారు శ్రీ స్వామి. నాకు అమ్మాయి నచ్చింది. నిశ్చితార్థానికి ముందు మా నాన్నగారు పూండీకి వచ్చి శ్రీ స్వామి ఆశీస్సులు కోరారు. నిశ్చయ తాంబూలం పుచ్చుకొని వెళ్ళేటప్పుడు 2 ఆవుల్ని తీసుకొని వెళ్ళి బతకండి అని చెప్పి మాకు బ్రతుకు తెరువు కూడా చూపించారు శ్రీ స్వామి. వారి అనుగ్రహంతో మా వివాహం చక్కగా జరిగింది. నాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు కలిగారు. ఒకరోజు నాకు ఒక వింతైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో చొక్కలింగం అనే పూండీ స్వామి భక్తుడు వేలూరమ్మ అనే భక్తురాలి ద్వారా 90 సెంట్లు పొలం కొని నాకిచ్చారు. నేను శ్రీ స్వామితో, ఎందుకు స్వామి, ఆయన ఆ చొక్కలింగం సొమ్ము మనకొద్దు అని అన్నాను. అప్పుడు వారు, నువ్వు వెళ్ళు, అది ఆయనది కాదు నీది కాదు అన్నారు. ఆ తర్వాత నిజంగానే శ్రీ స్వామి అనుగ్రహంతో 90 సెంట్ల పొలం నాకొచ్చింది. అలా నా స్వప్నం ఫలించింది. ఒకసారి నేను కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు పెట్టాను. దరఖాస్తు పెట్టిన కొన్ని రోజులకు కరెంటు శాఖ వారు వచ్చి మా బావి దగ్గర ఒక స్తంభం నాటి మరునాడు కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్పి వెళ్ళారు. నేను శ్రీ స్వామిని దర్శించుకొని ఆ విషయం వారికి నివేదించాను. అది విని 3 నెలలకు వస్తుందిలే అన్నారు శ్రీ స్వామి. వారు చెప్పినట్లే 3 నెలలకు కానీ కనెక్షన్ రాలేదు. నేను పైరు వేసేటప్పుడు శ్రీ స్వామికి చెప్పి వారి ఆశీస్సుల్ని తీసుకొని పైరు వేసేవాణ్ణి. పైరు బాగా పండి మంచి దిగుబడి వచ్చింది. శ్రీ స్వామి సమాధి అనంతరం గురుపూజకు హాజరవుతున్నాను. తలచినంతనే తన్మయత్వం. పేరు జయరామస్వామి. వయస్సు 81 సంవత్సరములు. ఊరు చిత్తిపట్టు. నేను 7 సంవత్సరాల వయసు నుండి ఆధ్యాత్మిక సాధనలు, యోగాసనాలు, ప్రాణాయామం చేస్తున్నాను. ఒకసారి నేను మరిద్దరితో కలిసి పూండీ వచ్చి పూండీ ప్రెసిడెంట్ను తోడు తీసుకొని శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నాతో పాటు వచ్చిన 2లో ఒకరింట్లో దొంగతనం జరిగి 30 సవర్ల బంగారం పోయింది. అతను ఆ విషయం శ్రీ స్వామికి విన్నవించుకున్నాడు. శ్రీ స్వామి, మీకు కావలసిన వాళ్లే దొంగల్లా వచ్చి తీసుకుని వెళ్లారు అన్నారు. నేను యోగాసనాల్లో నాకున్న సందేహాన్ని శ్రీ స్వామిని అడిగాను. ఆపకుండా అలాగే చేస్తూ ఉండు అన్నారు శ్రీ స్వామి. నేను మరో ప్రశ్న అడిగితే వారు ఏమీ జవాబు ఇవ్వలేదు. శ్రీ స్వామి ఒంటిపై రుద్రాక్షమాలతో చేసిన ఆభరణాలు ఉన్నాయి. సాధువులు ఒంటి మీద ఏ ఆభరణాలు ధరించరు కదా. అందుకని నేను శ్రీ స్వామితో, మీకు ఈ సిగరెట్లు కాల్చడం, బంగారు తొడుకులు, ఈ రుద్రాక్షమాల ఎందుకు అని అడిగాను. నేనేం చేసేదయ్యా, అంతా వాళ్ళిష్టం అన్నారు శ్రీ స్వామి. శ్రీ పూండీ స్వామిని తలుచుకున్నప్పుడల్లా ఆనందంతో ఒళ్ళంతా గగుర్పాటు చెందుతుంది. ఆనంద బాష్పాలు ధారాపాతంగా కురుస్తాయి.